ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభము, జయము కలుగును గాక. ఆమేన్. దేవుడు మనకు ఈరోజు ఇచ్చిన వాగ్దానం చూద్దాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనం చూద్దాం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును. నరుల కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. దేవుడి యొక్క ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది. అవును, మన దేవుడు ఐశ్వర్యమునిచ్చే దేవుడు. ఆ ఐశ్వర్యము, ఆ యొక్క ఆశీర్వాదము నరుల కష్టము చేత అది ఎక్కువ కాదంట. అంటే ఆ ఐశ్వర్యాన్ని ఆశీర్వదించాలన్నా దేవుడి వల్లనే జరుగుతుంది. కొన్ని విషయాలు చూద్దాం. ఈ లోకంలో సంపద, ఐశ్వర్యము ఆందోళనలో పడేస్తుంది, భయాన్ని కలిగిస్తుంది. దోచుకుపోవచ్చు. దోచుకున్నప్పుడు దోచుకుంటారేమన్న ఆందోళన, దోచుకెళ్ళిపోతారేమోని భయం కలుగుతుంది. అయితే దేవుడిచ్చే ఆశీర్వాదము మనకు శాంతిని, ప్రశాంతతను, మనశ్శాంతిని, నెమ్మదినిస్తుంది. అయితే దేవుడు యొక్క ఐశ్వర్యం గురించి మనకు ఏం చెప్పారు? చూద్దాం. కొన్ని విషయాలను చూద్దాం. మన దగ్గర ఉన్నది, మన దగ్గరున్న ఆశీర్వాదం, మన దగ్గరున్న ఐశ్వర్యం ప్రతీది గూడా మనది కాదు. అంతా దేవునిదే. ధనమైన, పేరైన, ఘనతైన, గౌరవమైన ఇవన్నీ మన తెలివి వల్ల కాదు గానీ, దేవుని వల్ల మాత్రమే కలుగును. అయితే మన శ్రమ వల్ల మాత్రమే కాదు, దేవుని దయ, దేవుని ఆశీర్వాదం దేవుడు అనుగ్రహిస్తేనే ప్రతి మనిషికి ఈ యొక్క ఐశ్వర్యం, ఆశీర్వాదం ఉంటుంది. మనిషి కష్టపడతాడు గానీ, దానికి తగినంత ప్రతిఫలం కావాలి, రావాలి అంటే అది దేవుడే ఇవ్వాలి. ధనం వచ్చినప్పుడు గర్వించకుండా దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటే, ఆ యొక్క ఆశీర్వాదం అంతకంతకు ఎక్కువవుతుంది. ఐశ్వర్యము, గొప్పతనము దేవుని వల్లనే కలుగుతాయి. కాబట్టి ఐశ్వర్యం సంపాదించడానికి మనకి శక్తి కావాలి, తెలివి కావాలి. ప్రతి దానికి కావాల్సింది తెలివి. ఆ తెలివినిచ్చేది దేవుడే. మనం సంపాదించాలంటే శక్తినిచ్చేది దేవుడే. దేవుడు తన ప్రజలకు ఐశ్వర్యాన్నిస్తాడు. ఎలా ఇస్తాడు? దేవుడు కొంతమందికి జ్ఞానాన్నిచ్చి, ఆ జ్ఞానం ద్వారా ఐశ్వర్యం వచ్చేటట్టుగా, ధనం వచ్చేటట్టుగా చేస్తారు. లేదు, కొంతమందికి బలాన్నిచ్చి, ఆ బలం ద్వారా ఐశ్వర్యం కలిగేటట్టుగా చేస్తారు. మనం సొలొమోను గారిని గురించి ఆలోచన చేస్తే, సొలొమోను గారు ఏమడిగారంటే జ్ఞానం అడిగారు. ఈ ప్రజల్ని ఏలడానికి నాకు జ్ఞానం కావాలని అడిగాడు. కానీ దేవుడు జ్ఞానము, తెలివి, ఇంతే కాకుండా ఘనతను, ఐశ్వర్యాన్ని గూడా ఇచ్చాడు దేవుడు. దేవుని యొక్క కార్యాలు కంటికి కనపడవు, చెవులకు వినపడవు, హృదయానికి గోచరం కావు. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో ఏముంటుందంటే, నువ్వు అడుగు వాటి కంటే అత్యధికమైన మేలు చేయడానికి దేవుడు సమర్థవంతమైన దేవుడు. జ్ఞానం ఒకటే అడిగాడు. ఆ జ్ఞానము కావాలంటే దేవుడే ఇవ్వాలి. అయితే జ్ఞానాన్ని అడిగితే దేవుడు ఐశ్వర్యాన్నిచ్చాడు, ఘనతనిచ్చాడు, రాజ్యాన్ని స్థిరపరిచినట్లుగా గూడా దేవుడు చేశాడు. కాబట్టి దేవుడిచ్చే ప్రతీదీ శాశ్వతంగా ఉంటది. ఐశ్వర్యం కన్నా జ్ఞానం గూడా అవసరం. దేవుడు చాలా ఐశ్వర్యాన్నిచ్చాడు. జ్ఞానం లేపోతే ఆ ఐశ్వర్యం అంతా పోయిద్ది. అదే జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానం ద్వారా దేవుడిచ్చిన ఐశ్వర్యాన్ని ఎట్లాగా భద్రపరుచుకోవాలో, ఎట్లా కాపాడుకోవాలో ఆ జ్ఞానం ద్వారా దేవుడు దాన్ని రివీల్ చేస్తాడు. అలాగే డబ్బంతా పోయింది. దేవుడు జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానం ద్వారా దేవుడు ఎట్లాగా సక్రమైన మార్గంలో ఎట్లాగా వాటిని సమకూర్చుకోవాలో దేవుడు గొప్ప జ్ఞానం ద్వారా దేవుడు ఐశ్వర్యాన్ని కలుగజేస్తారు. మరి అంతే కాకుండా దేవునికి భయపడే వారికి ఐశ్వర్యాన్ని ఇస్తాడు దేవుడు. దేవునికి భయపడటం అంటే దేవుని పట్ల భక్తి కలిగుండి, వినయం కలిగుండి, విధేయత కలిగుండి, అలాగా దేవునికి మీద ఆధారపడి జీవించే వాళ్ళకి దేవుడు ఐశ్వర్యం ఇస్తాడు. అలాంటి వ్యక్తి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. అలాంటి వ్యక్తి జీవితాలు గౌరవకరంగా ఉంటాయి. శాంతియుతంగా ఉంటారు. సమాధానంగా ఉంటారు. ఆ యొక్క శాంతి, సమాధానం ఇచ్చి దేవుడు వారికి ఐశ్వర్యాన్ని కలుగజేస్తారు. ఇదంతా గొప్ప పేరు, ఇవన్నీ డబ్బుతో వచ్చేవి కాదు. ఒకసారి డబ్బుతో వచ్చినా అది శాశ్వతంగా ఉండదు. అలాంటి ఐశ్వర్యాన్ని దేవుడిస్తాడు. శాశ్వతమైన ఐశ్వర్యాన్ని గూడా దేవుడు ఇచ్చే దేవుడు. దేవుడు తన సమయానికి ఐశ్వర్యాన్నిస్తాడు. దేవునికొక సమయం ఉంటది. అంతా వేగంగా జరగాలి, అంతా వేగంగా అయిపోవాలి, అంతా డబ్బు వచ్చేయాలి, లేదు దేవుడు దీవించేయాలి అర్జెంట్‌గా అంటే వారికి ఫలితం ఉండదు. దేవునికి తగిన సమయం ఉంటది. మనం అనుకునే సమయం కాదు. దేవుడు అనుకునే సమయమే
దేవుని సమయం. ఆ సమయం దాకా మనం ఓర్పుతో, సహనంతో భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ, వినయంగా దేవుని మాటలకు విధేయత కలిగి జీవించినట్లయితే, దేవుని సమయమందు ప్రతి దానికి సమయం కాదు, సమయం కలదు. తగిన సమయమందు పంట కోసుకుంటాం. అలాంటి తగిన సమయమందు పంట కోసుకునే దాకా మనం దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. కష్టపడి పని చేసే వారికి దేవుడు ఐశ్వర్యాన్నిస్తాడు. దేవుడు పక్షపాతి కాదు. మరి దేవుడే మరి యెహోవా యేసుక్రీస్తు ప్రభువారే మరి ధనం ఇస్తారా? మరి ఈ లోకంలో వారే గొప్పవాళ్ళా? మరి వాళ్ళే ఆశీర్వదించబడిన వారా అంటే అంతేకాదు. ఎవరైతే కష్టపడతారో వారందరికీ దేవుడు ఐశ్వర్యాన్నిస్తాడు. దేవుడు పక్షపాతి కాదు. అన్యుడికైనా, యూదులకైనా, ఎవ్వరికైనా దేవుడు పక్షపాతి కాదు. కష్టపడి పనిచేసే వారికి, యథార్థంగా జీవించే వారికి దేవుడు తన ఐశ్వర్యాన్ని ఇస్తారు. ప్రతి అవసరాన్ని తీర్చే దేవుడు. నువ్వు శ్రమపడి విశ్వాసం ఉంచు దేవుని పట్ల. దేవుడు తగిన సమయంలో నీకు ఐశ్వర్యాన్నిచ్చి ఆశీర్వదిస్తాడు. శ్రమ ఉండాలి, విశ్వాసం ఉండాలి. అట్లాగే దేవుడు ప్రతి అవసరాన్ని తీర్చే దేవుడుగా ఉన్నాడు. అబ్రహాము దేవుని మాటకు విన్నాడు, విధేయత చూపించాడు. ఆయనకి గొప్ప ధనవంతుడుగా, బహు ధనవంతుడై ఉండెనంటది ఆదికాండం 13వ అధ్యాయం 2వ వచనం చూస్తే. దేవుని దేవుని మహిమైశ్వర్యంలో, క్రీస్తు యేసు మహిమైశ్వర్యంలో ప్రతి అవసరం తీర్చుననుంటది. దేవుని ప్రేమించే వారికి దేవుడు ఐశ్వర్యాన్ని దాచి ఉంచుతాడు. ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. అవసరంలో మనం ఆశ కలిగుంటాం. ఆ ఆశ దేవుని మీద ఆధారపడుంటే ఆశ భంగము కారనేరదు. నీతిమంతుడు ఆశపడితే దాన్ని దేవుడు తీర్చే గొప్ప దేవుడు, గొప్ప వాగ్దానం చేసిన దేవుడు. అలాగే దేవుడిచ్చే ఐశ్వర్యం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండేటట్లుగా దేవుడు చేస్తాడు. దేవుడు మనకిచ్చిన ఐశ్వర్యాన్ని, ధనాన్ని, గొప్పతనాన్ని, పేరుని, గౌరవాన్ని వాటన్నిటిని మన స్వార్థానికి ఉపయోగించుకోకుండా, మనవటికే పరిమితం చేసుకోకుండా, దేవుడు ఇచ్చిన ఐశ్వర్యాన్ని ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండేటట్లుగా చేస్తారు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం చూస్తే, యేసుక్రీస్తు ప్రభువారు ఐశ్వర్యవంతుడు. కానీ ఆయన మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన ఏమైపోయాడంటే దరిద్రుడాయన అని ఉంటది. మనల్ని ధనవంతుడు చేయడానికి ఆయన దరిద్రుడైపోయాడు. మరి మనల్ని ధనవంతులు చేస్తున్నారు. మనం ఇతరులను ఏం చేస్తున్నాం? ఆ ధనం మనం ఇతరులకు ఉపయోగకరంగా ఉంచుతున్నామా? ఉపయోగకరంగా వాడుతున్నామా? దేవునికి మహిమకరంగా, దేవునికి ఘనతకరంగా ఉపయోగిస్తున్నామా? మరి యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఎలాగ ఆశీర్వాదకరంగా ఉన్నారో, మనము గూడా దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని, ఐశ్వర్యాన్ని, గౌరవాన్ని, గొప్పతనాన్ని, ఘనతను ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంచి, ఇతరులను గూడా ఐశ్వర్యవంతులుగా చేయడానికి దేవుడు మనల్ని సమర్థవంతమైన దేవుడు. మనల్ని సాధనాలుగా వాడుకొని, మనము ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంచేటట్లుగా దేవుడు మనకు కృప దయచేస్తారు. అయితే ఐశ్వర్యం అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు. దేవునితో ఉన్న జీవితం. శాంతి, సమాధానం, తృప్తి వీటన్నిటిని కలిసి ఉండే జీవితం దేవుడిస్తాడు. కొంతమందికి డబ్బుంటది. సమాధానం ఉండదు, నెమ్మదుండదు. కొంతమందికి ఆశీర్వాదం ఉంటది, తృప్తుండదు. కొంతమందికి ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉండేటట్లుగా ఉండరు. అవి దేవుడిచ్చే ఆశీర్వాదం కాదు. నెమ్మదుండదు, సమాధానం ఉండదు, ఆందోళన, భయము ఇవన్నీ దేవుడిచ్చే ఆశీర్వాదాలు కాదు. దేవుడిచ్చే ఆశీర్వాదం సంతోషం, సమాధానం, నెమ్మది, దీర్ఘశాంతం కలిగుండి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటాం. ఇతరుల అవసరతల్లో మనం తీర్చడానికి దేవుడు మనల్ని వాడుకుంటూ ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తన మహిమైశ్వర్యంలో ప్రతి అవసరం ఎలాగ తీరుస్తారో మనకి, మనల్ని గూడా ఇతరుల అవసరాలను తీర్చడానికి దేవుడు మనల్ని సాధనాలుగా వాడుకుంటారు. అప్పుడే దేవునికి మహిమకరంగా, ఘనతకరంగా ఉంటది. అంతేకాకుండా తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం చూస్తే, తనకు ప్రార్థన చేసిన వారందరి ఎడల భేదం లేదు. దేవుడికి కుల, మత, రంగు భేదం లేదు. ఎవరైతే ప్రార్థన చేస్తారో వారందరి ఎడల కృప చూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఇలాంటి ఐశ్వర్యం మనకు, మన బిడ్డలకు, బిడ్డల బిడ్డల బిడ్డలకు, కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయును గాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభము, జయము కలుగును గాక. సమస్త ఘనత, మహిమ ప్రభువైన తండ్రికే యేసు నామములో చెందును గాక. ఆమేన్.